వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు, ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలోని మరి ఏ దినపత్రికలో ఏ వార్తలోని అనేది మనం మొదటిగా చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. ఈ రోజు వచ్చేసి వెలుగు దినపత్రికలో మనకి ప్రధానంగా అంటే ఇచ్చిన వార్త డేంజర్ లో అన్నారం బ్యారేజ్ అంటూ మనకు ఒక ప్రధాన వార్త అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే పునాదుల కింద కట్ ఆఫ్ వాల్స్ కు గండి పడే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించేదాకా కూడా బ్యారేజ్ లో నీళ్లు నిల్వ చేయొద్దు అంటూ కూడా అధికారులకు హెచ్చరికలు చేస్తున్నారు. అలాగే 2020 నుంచి 2021 వాటర్ ఈ ఇయర్ లో మాత్రమే లీకేజీ నేషనల్ డ్యామ్ కు సేఫ్టీ అథారిటీ కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది. మొత్తం సేఫ్టీ అథారిటీ నేషనల్ అధికారులు కూడా మరి వారు కూడా పరిశీలించి కొన్ని రోజుల వరకు కూడా అదంతా శాశ్వతంగా పరిష్కరించే వరకు ఆ సమస్యను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బ్యారేజ్ లో నీళ్లు వదలకుండా ఉండడమే దీనికి ఒక పరిష్కారం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే నీళ్లు నిల్వ చేయొద్దు అంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇంకా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేదాకా కూడా బ్యారేజ్ లోకి అక్కడ సైడు గండిపడే అవకాశం ఉంది కాబట్టి పునాదుల కింద కట్ ఆఫ్ వాల్స్ కింద కూడా గండిపడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలుగా ఉండాల్సిన అవసరం కానీ చాలా ఉంది. కాబట్టి దయచేసి దీనిని గమనించాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 3rd పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే డేంజర్ బెల్స్ ముగిస్తున్నటువంటి అన్నారం బ్యారేజ్ అంటూ కూడా ఇచ్చారు. దాంట్లో ఆ యొక్క పునాదులు ఏవైతే ఉంటాయో వాటి కింద మరి గండి పడే అవకాశం ఉంది. కట్ ఆఫ్ వాల్స్ కింద అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. కట్ ఆఫ్ వాల్స్ ఏవైతే ఉంటాయో వాటి కింద మొత్తం కూడా గంటలు పడే అవకాశం ఉంది కాబట్టి అటువైపు నీళ్లు విడిచిపెట్టకుండా ఉండడం వల్ల సేఫ్ సైడ్ గా ఉంటుంది అనేది మాత్రం మనకి క్లియర్ కట్ గా వివరించడం జరుగుతుంది. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక కేసీఆర్ దమ్ముంటే రాజకీయంగా కొట్లాడు అంటూ వివేక్ వెంకటస్వామి సవాల్ విసురుతూ ఉన్నారు సీఎం కేసీఆర్ కు అంటూ మనకి ఇక్కడ ఒక ప్రధాన వార్త అయితే ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త మనం చూసినట్లయితే కాంగ్రెస్ కు డిఎంకే మద్దతు తెలుపుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొక వార్త చూసి టార్గెట్ కాంగ్రెస్ అంటూ మనకి ఇక్కడ మరొక వార్త కూడా చాలా సంచలనంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా హడావుడిగా మరి ఇంకా దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. టార్గెట్ అండ్ కాంగ్రెస్ అంటూ ఇచ్చారు. ఎవరు టార్గెట్ ఏంటి అనేది కూడా మనం గమనించవచ్చు. అలాగే కేసీఆర్ ని కూడా దమ్ముంటే రాజకీయంగా కొట్లాడు అంటూ కూడా వివేక్ వెంకటస్వామి మరి సవాల్ విసురుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక చీకటి మిత్రుడు కేసీఆర్ కోసమే ఐటీ ఈడీలను ఉసిగొలుపుతున్నారు అంటూ వివేక్, అలాగే ఇండ్లపై దాడులను ఖండిస్తున్నాను అంటూ కూడా రేవంత్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి మరి అధికార రాష్ట్ర సర్కార్ మొత్తం కూడా కావాల్సి మరి ఉసిగొలుపుతున్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఈడీని అధికారులను అందరినీ కూడా ఐటీ సోదాలు నిర్వహించడం, ఈడీ అధికారులను పంపించడం ఇవన్నీ కూడా కావాల్సి చేస్తున్నది. కాబట్టి ప్రజలు తలా ఒక ఇటుక వేస్తే దొరగడి చచ్చినట్లు కోల్తది అంటూ కూడా మనకి ఇక్కడ మంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కాంగ్రెస్ కు ఎందుకు ఓట్లు వేయాలి అంటూ సీఎం కేసీఆర్ కూడా మరి ఇక్కడ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ అసాధ్యం అంటూ కూడా ఇక్కడ మరొకరు చెప్తున్నటువంటి పరిస్థితి. నిర్మలా సీతారామన్ చెప్తున్నారు, కేంద్ర మంత్రి. అలాగే చూద్దాం వాటికి సంబంధించి కూడా. ఇక 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు స్కామ్ అంటూ ఇక్కడ సీఎం కేసీఆర్ ఉద్దేశించి మరొక వార్త కూడా ఇక్కడ మనకి సంచలనంగా కనిపిస్తుంది వెలుగు దినపత్రికలో. సో అన్ని కూడా ఒక్కొక్కటిగా మనం డీటెయిల్ గా చూద్దాం. చూసినట్లయితే ఇక ఫస్ట్ వచ్చేసి మనకి కేసీఆర్ కి దమ్ముంటే రాజకీయంగా కొట్లాడు అంటూ వివేక్ వెంకటస్వామి సవాల్ విసిరారు సీఎం కేసీఆర్ కు. అలాగే ఐటీ ఈడీ దాడులను వాళ్ళ వెనుక బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు లక్షల కోట్లు దోచుకుంటున్నటువంటి కేసీఆర్ పై బీజేపీ ఎందుకు మరి విచారణ జరిపించట్లేదు అంటూ కూడా అడుగుతున్నారు, సవాల్ విసురుతూ ఉన్నారు వివేక్ వెంకటస్వామి. వాళ్ళపై ఎందుకు విచారణ చేయట్లేదు, కానీ కాంగ్రెస్ నేతల ఇళ్లపైనే ఐటీ సోదాలు ఈడీ సోదాలు అనుకుంటూ వాళ్ళని ఉసుగొల్పుతున్నారు అంటూ కూడా వివేక్ వెంకటస్వామి ఎంతో ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి బీజేపీ ఎందుకు మరి
లక్షల కోట్ల స్కామ్ చేసినటువంటి బీఆర్ఎస్ పై మరి ఎందుకు విచారణ జరిపించట్లేదు అంటూ కూడా మరి క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక్కడ. అలాగే ఇంకా మనం చూద్దాం, ఇక లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ పై ఎందుకు విచారణ చేయట్లేదు, ఆధారాలన్నీ ఇచ్చినా కూడా అమిత్ షా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అంటూ కూడా అమిత్ షా పై కూడా ఆయన ఫైర్ అయ్యారు. అలాగే కవిత లిక్కర్ స్కామ్ కేసు అసలు ఏమైందంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు అంటూ కూడా ఇచ్చారు. అసలు కవిత లిక్కర్ స్కామ్ అంటే కల్వకుంట్ల ఎమ్మెల్సీ కవిత మరి ఎందుకు ఆమె లిక్కర్ స్కామ్ పై ఎంతో జరుగుతూ ఉంది, అయినప్పటికీ దానిని కూడా మరి ఇంతవరకు అసలు ఏ కొలిక్కి రాకుండానే దాన్ని సైలెంట్ చేసేసారు, అది ఒక కొలిక్కి రాలేదంటే దాని గురించి క్వశ్చన్ చేశారు. అలాగే మరి లక్షల కోట్లు దండుకుంటూ లక్షల కోట్ల ప్రజలను మోసం చేసినటువంటి సీఎం కేసీఆర్ ను ఎందుకు బీజేపీ ప్రశ్నించట్లేదు అంటూ, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించట్లేదు అంటూ కూడా వివేక్ వెంకటస్వామి క్వశ్చన్ చేస్తున్నారు. సో అన్ని ఆధారాలు ఇచ్చినప్పటికీ కూడా అమిత్ షా కూడా ఈ విషయంలో ఎందుకు పెదవి విప్పట్లేదు అంటూ కూడా మరి ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు వివేక్ వెంకటస్వామి. ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఆయన సవాల్ విసురుతున్నారు. కేసీఆర్ నీకు దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో, రాజకీయంగా కొట్లాడు, అంతేగాని అవి కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసే మాటలు చెప్పి మాత్రం నువ్వు పైకి రావాలని చూడకు అంటూ కూడా చెప్తున్నారు. చీకటి అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా చీకటి ఒప్పందాలు, చీకటి స్నేహాలు చేస్తూ ఉంటారు అనేది కూడా ప్రజలందరికీ ఆల్రెడీ అర్థమైపోతుంది అంటూ కూడా ఇక్కడ వివేక్ వెంకటస్వామి వివరించడం జరుగుతుంది. అలాగే ఇక మంచిర్యాల జిల్లాలో మీడియాతో మాట్లాడుతున్న వివేక్ వెంకటస్వామి అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా గడ్డం వంశీ, ఇంకా ఇతరత్ర నేతలు అందరూ కూడా ఆయనతో పాటుగా ఉన్నారు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు. అంటే ఎలక్షన్ జరుగుతున్న ఈ నేపథ్యంలో కావాల్సి గుసిగొలుపుతూ కాంగ్రెస్ నేతల ఇళ్లపై అంతా కూడా ఆఫీసులపై సోదాలు నిర్వహిస్తున్నారు, ఐటీ సోదాలు, ఈడీ సోదాలు అనుకుంటే ఇదంతా కూడా మీరు కావాల్సి చేస్తున్నారు. కానీ ఎవరి దగ్గర నల్లధనం ఉన్నది అనేది అందరికీ తెలుస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో అలాగే మరొక వార్త మనం చూస్తే టార్గెట్ కాంగ్రెస్, అలాగే దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే చెన్నూరు అభ్యర్థి వివేక్, ఆయన కుటుంబం సభ్యుల ఇళ్లు, అలాగే ఆఫీసులో మొత్తం కూడా ఐటీ అండ్ ఈడీ రైడ్స్ చేస్తున్నారు అనేది కాంగ్రెస్ ని టార్గెట్ గా చేసి చేపిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి అధికార రాష్ట్ర సర్కార్, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కాంగ్రెస్ ని టార్గెట్ చేశారు. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ నుంచి ఎటువంటి మరి చిన్న మచ్చ కూడా కనిపించట్లేదు. దీంతో మరి వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి ఈడీ అధికారులు, అలాగే ఐటీ అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ మంచిర్యాల ఎన్టీపీసీలోని ఏకకాలంలోని దాడులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా వివేక్ ప్రచారానికి వెళ్లకుండా కూడా అడ్డుకుని 12 గంటల పాటు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ కావాల్సి చేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. బాల్క సుమన్ ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోనే ఐటీ ఈడీ ఎంట్రీ ఇచ్చారు. ఈ నెల 2న పొంగిలేటి, కేఎల్ఆర్, అలాగే కోమటిరెడ్డి, జానారెడ్డి లక్ష్యంగా ఐటీ సెర్చెస్ చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇదంతా కూడా ఒక టార్గెట్ పెట్టుకొని చేస్తున్నారు కావాలని. కానీ నువ్వు రాజకీయంగా ఎదుర్కో, నీకు దమ్ముంటే అంటూ కూడా సీఎం కేసీఆర్ కి సవాల్ విసురుతూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. అలాగే ఇక ప్రజలు తలా ఓ ఇటుక తీస్తే మొత్తం దొరగడి కోల్తది అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి దొరలగడి అంతా కూడా ప్రజలంతా ఏకమై ఆ దొరలగడికి ఉన్నటువంటి ఇటుకలను ప్రజలు ఒక్కొక్క ఇటుక తీస్తే చాలు మొత్తం కుప్ప కూలిపోతుంది ఆ దొరలగడి అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కేసీఆర్ మూడోసారి గెలిస్తే 4 కోట్ల మందికి కన్నీళ్లే అంటూ కూడా రేవంత్ రెడ్డి మరి ఆయన ప్రసంగిస్తూ ఉన్నారు. ఉమ్మడి పాలమూరు సీట్లన్నీ కూడా కాంగ్రెస్ అంటూ కూడా చెప్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆ సన్నాస్కి ఏం తెలుసు అంటూ కూడా మరి రేవంత్ రెడ్డి కూడా ఆయన ఎదేవి చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే రైతులను పొట్టన పెట్టుకున్న బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి అంటూ కూడా చెప్తున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి అత్యంత అవినీతిపరుడు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. వనపర్తి, బిజినపల్లి, అచ్చంపేట సభల్లోని పిసిసి చీఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటూ కూడా చెప్తున్నారు. రైతులందరినీ పొట్టన పెట్టుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్. అలాగే ఇందిరమ్మ రాజ్యం అంటే వాళ్ళకేం తెలుస్తుంది, ఇందిరమ్మ లేనిది ఒకప్పుడు ఈ రాజ్యం అంతా ఉన్నదా అసలు అంటూ కూడా మరి ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికీ ఉన్నాయి. మరి కేసీఆర్ కట్టిన ఇల్లు ఎక్కడున్నాయో ఒక్కసారి చూపించండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉంటున్న ఇల్లు కూడా ఇందిరమ్మ కట్టిన ఇల్లే కదా, ఆ రోజు ఇందిరమ్మ ఇచ్చినవే కదా అంటూ కూడా ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలే కదా కాపీ కొట్టి ఇప్పుడు ప్రవేశపెడుతున్నామని చెప్పి ఎక్కడో అరకొరగా ఇస్తున్నారు అంటూ కూడా రేవంత్ రెడ్డి మరి వ్యాఖ్యలు చేశారు. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 4th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇక చీకటి మిత్రుడు కేసీఆర్ కోసమే ఐటీని, ఈడీలను ఉసిగొల్పుతున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. వివేక్ ఇళ్లపై దాడులను ఖండిస్తున్నాను అంటూ కూడా రేవంత్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ గెలుపును వాళ్ళు
కాంగ్రెస్ గెలుపుకు వాళ్ళు మొత్తం కూడా ఎంత ఎంత ఇది చేసినా కూడా ఆపలేరు అంటూ కూడా రేవంత్ రెడ్డి ట్వీట్ చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా కూడా కాంగ్రెస్ గెలుపును ఆపడం ఎవరి వల్ల కాదు అంటూ కూడా మరి అధికార సర్కార్ను ఉద్దేశించి రేవంత్ ట్వీట్ కూడా చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే ఇంకా ఇతరత్ర మంత్రులంతా కూడా కాంగ్రెస్ పై మరి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అయినప్పటికీ కూడా మరి మచ్చలేని కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం వెలుగు దినపత్రికల్లో గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే ఇక 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల స్కామ్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. ఇక 17 కుంభకోణాలతోటి 4.10 లక్షల కోట్ల బీఆర్ఎస్ దోచుకున్నది అంటూ కూడా కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తూ ఉంది. అలాగే త్రిభువన్ రద్దుతోటి మరి 1.40 లక్షల కోట్ల అవినీతి మయమైంది అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వచ్చినట్లయితే దాని పేరిట కొన్ని లక్షల కోట్ల రూపాయలను దండుకున్నటువంటి అవినీతి చిట్టా మొత్తం కూడా అధికారంలోకి వచ్చాక బయటకు తీస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అలాగే ఇక ధరణి పేరు చెప్పుకొని 50,000 కోట్లు దోచుకున్నారు అంటూ ధరణిని ఉద్దేశించి కూడా 50,000 కోట్లు ఎక్కడ చూసినా లక్షల కోట్లు 10 ఏళ్లలో 10 లక్షల కోట్లకు పైననే స్కామ్ చేసినటువంటి అధికార రాష్ట్ర సర్కార్. మరి ఈ సర్కార్ని ఎందుకు అది కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించట్లేదు? ఒక్క విషయంలో కూడా నోరు మెదపట్లేదు, ఒక్క విషయంలో కూడా విచారణ జరిపించట్లేదు. ఫుల్ ఆధారాలతోటి మొత్తం కూడా అప్పగించినప్పటికీ కూడా అమిత్ షా కూడా ఈ విషయంలో నోరు మెదపట్లేదు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు మరి దుయ్యబడుతూ ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని 25,000 కోట్లు స్కామ్ చేసిన సర్కార్. ఇక పక్క ఆధారాలతోటి స్కామ్ల వివరాలన్నీ కూడా ఇస్తున్నామని ప్రకటన చేసినప్పటికీ కూడా ఈ విషయంలో కనీసం అమిత్ షా ఎక్కడ కూడా ఒక మాట కూడా ప్రసంగంలో కానీ ఎక్కడికైనా ఒక్క మాట అడిగిన పాపాన పోలేదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే ఇక బర్రెలక్క ప్రచారంపై దాడి జరుగుతుంది అంటూ ఇచ్చారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన శిరీష అలియాస్ బర్రెలక్క ప్రచారంపై బీఆర్ఎస్ లీడర్లు దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై శిరీష కన్నీరు మున్నీరైంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో ఇంకా తను డిగ్రీ కంప్లీట్ చేసుకుంది. 25 ఇయర్స్, చాలా చిన్న వయసులోనే తను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ముందుకు వచ్చిందంటే తను ఎన్ని రాళ్ల దెబ్బలు తిన్నాను, మరి ప్రజలు నన్ను గమనించాలి, మరి ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటే నేను ఈ రోజు ఎంత చిన్న వయసులో మీ అందరి ముందుకు వచ్చాను, మరి అన్నలారా అందరూ కూడా గమనించండి అంటూ కూడా చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు మరి బర్రెలకు ప్రచారం చేస్తున్న సమయంలో దాడి చేశారు అంటూ కూడా కన్నీరు మున్నీరేస్తుంది. ఈ టైంలో మరి ఆ దాడిలో మరి తీవ్రంగా తన తమ్ముడు గాయపడినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా దానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మనకి 8th పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే తను నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా తనపై ఎన్నో మరి రాళ్ల దెబ్బలు తగులుతూ ఉన్నాయంటూ ఎంతో మంది దాడి చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో మరి దానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 8th పేజీలో గమనించవచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక కాంగ్రెస్ కు ఎందుకు ఓట్లు వేయాలి అంటూ ఇక్కడ మనకు ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. అంటే సీఎం కేసీఆర్ అడుగుతున్నారు, అసలు ఎందుకు ఓట్లు వేయాలి కాంగ్రెస్ కు అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి లేనే లేదు అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి లేకపోతే అవన్నీ ఎక్కడికి వెళ్ళొచ్చాయి, ఇప్పటికీ కూడా ఉంటున్నటువంటి ఇల్లు ఎక్కడి వెంట కూడా ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మన్ను లేదు, అభివృద్ధి లేదు, మన్ను లేదు, అన్ని ఊటి మాటలు అంటూ కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే 70 సెగ్మెంట్లు తిరిగిన ఇంకో 30 తిరిగితే కాంగ్రెస్ ఊడ్చుకుపోతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు 70 సెగ్మెంట్లు తిరిగి ఇంకో 30 తిరిగినంటే కాంగ్రెస్ మొత్తం ఊడ్చుకుపోతుంది అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఆ పార్టీకి 20 సీట్లు కూడా రావు గాని ఒకటే మొత్తుకుంటున్నారు అంటూ ఇచ్చారు. డజన్ మంది సీఎంలు ఉన్నారు అందులో అంటూ కూడా చెప్తున్నారు. ఎవరికి క్లారిటీ లేదు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అలాగే పట్టి లేని భట్టికి దళితులు ఒక్క ఓటు కూడా వెయ్యొద్దు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే బీజేపీ కోటేసి మోరీల వారేసినట్లే అంతా కూడా అంటూ చెప్తున్నారు. ఇక మదిర, వైరా, జోర్నకాల్, సూర్యాపేట సభల్లోని సీఎం ఇక బీజేపీని ఉద్దేశించి ఇటు కాంగ్రెస్ ను ఉద్దేశించి కామెంట్స్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో మొత్తంగా అయితే కాంగ్రెస్ కి ఎందుకు ఓట్లు వేయాలి అన్నట్లుగా చెప్తున్నారు. ఇప్పటి వరకు 70 తిరిగినా ఇంకో 30 తిరిగితే మొత్తం కాంగ్రెస్ ఊడి చేయొచ్చు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ అసాధ్యం అంటూ ప్రధాని ఇచ్చిన హామీ మేరకు చట్టబద్ధత కల్పిస్తామంటూ నిర్మలా సీతారామన్ చెప్తూ ఉన్నారు. అదనంగా
అప్పు కావాలంటేనే మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పినామంటూ కూడా చెప్తున్నారు నిర్మలా సీతారామన్. మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు తెలంగాణను అప్పుల పాలు చేసిండ్రు అంటూ కూడా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. అలాగే బంగారం లాంటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని కూడా ఆమె ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ గమనించవచ్చు. బంగారం లాగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసినటువంటి సర్కార్ అంటూ కూడా చెప్తున్నారు. ఇక ఎస్సీ వర్గీకరణ అనే ఆర్డినెన్స్ అనేది మాత్రం చాలా అసాధ్యం అంటూ కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మనం 5th పేజీలో గమనించవచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక చూద్దాం, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకి బద్ధశత్రువు గెలుపు కోసం అంటూ ఇక్కడ టిఆర్ఎస్ మాట్లాడుతున్నారు. తాజా అభ్యర్థుల బీఆర్ఎస్ మాజీల ప్రచారం కొనసాగుతుంది. త్యాగాల వెనుక వేదనలు ఎన్నో ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు. కలవని మనసులతో ప్రయాణం చేస్తున్నాం అంటూ చెప్తున్నారు. తొలిసారి ఎన్నికలకు దూరంగా ఉన్నటువంటి మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అంటూ కూడా చెప్తున్నారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం గెలుపుకు మరి బద్ధశత్రువు గెలుపు కోసం ఎన్నో చేస్తున్నాం, కానీ ఇంకా త్యాగాల వెనుక వేదనలు కూడా ఎన్నో ఉన్నాయి, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక మరొక వార్త చూస్తే కాంగ్రెస్ కు 20 సీట్లే అంటూ ఇక్కడ సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఆ పార్టీలో డజన్ మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు అంటూ చెప్తున్నారు. వారిలో ఒక్కరు కూడా గెలవరు అంటూ చెప్తున్నారు. అలాగే మంత్రి కేటీఆర్ కూడా చెప్తూ ఉన్నారు. కత్తిపోటుగాళ్లకు ఓటుతో పడవండి అంటూ కూడా చెప్తున్నారు. కత్తిపోట్లతోటి ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఓటుతో పడవండి అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ వస్తే మళ్ళీ చీకటి రోజులే. అలాగే ఇంకా పట్వారీ వస్తే మాత్రం తెద్దామంటున్నారు అంటూ కూడా ఏ సమయంలోనైనా కాంగ్రెస్ వాళ్ళు కరెంటు తీగలను పట్టుకోవాల్సి వస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. అలాగే అప్పుడు దేశానికి పీడ పోతుంది అంటూ కూడా చెప్తారు. 9.5 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి ఎన్నో మరి దాదాపు లక్షల వరకు మరి ఇచ్చాము ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ కేటీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇప్పుడు 10 ఏళ్లలో ఎంతో మందికి ఎన్నో నౌకరీలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మరి రాష్ట్ర సర్కార్దే సీఎం కేసీఆర్ది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే కత్తిపోట్లకు పాల్పడుతున్న వారందరికీ ఓట్లతో పడవండి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అలాగే ఆ పార్టీకి ఓటేస్తే నిండా మునుగుతారు అంటూ సీఎం కేసీఆర్ కూడా చెప్తున్నారు. ఎవరికి ఓటేస్తే అంటే కాంగ్రెస్ ఓటేస్తే. అలాగే మళ్ళీ నేనే వస్తా, ఖచ్చితంగా గతంలో కన్నా కూడా ఎక్కువ నీళ్లు వస్తాయి ఇప్పుడు అంటూ కూడా చెప్తున్నారు. నీళ్లు వదులుతా, అది వదులుతా, ఇది వదులుతా అంటూ చెప్తున్నారు. అలాగే ఇక గతంలో ఉన్నటువంటి సీట్ల కంటే కూడా ఇప్పుడు మరో 20 సీట్లు ఎక్కువగానే గెలుస్తాను అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్. అలాగే ఇక తెలంగాణ వారికి వ్యవసాయం తెలియదు. అలాగే వడ్లు పండించడం రాదన్న ఆంధ్ర ఎక్కడుంది అంటూ కూడా చెప్తున్నారు. అలాగే వడ్లు పండించడం రాదన్న ఆంధ్ర ఎక్కడుంది, తెలంగాణలోకి ఏది చేత కదన్న తెలంగాణ ఎక్కడుందో ఒకసారి ఆలోచించండి అంటూ కూడా సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ ఉన్నారు. అలాగే ఈసారి గిరిజనులకు కూడా గిరిజన బంధు అమలు చేస్తాం అంటూ కూడా ఆయన హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మార్పు రావాలి అంటే మదిరలో బట్టిని మార్చాల్సిందే అంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా మార్పు రావాలంటే కాంగ్రెస్ వాళ్ళని మార్చాల్సిందే అన్నట్లుగా కూడా సీఎం కేసీఆర్ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇంకా చూసినట్లయితే ఇక ఇక్కడ చూసే మంత్రి కేటీఆర్ కూడా మొత్తంగా మాత్రం ఇంకా కత్తిపోట్లకు సంబంధించి కూడా ఆయన కూడా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే మీరు ఓట్లతోటి బుద్ధి చెప్పండి అంటూ చెప్తున్నారు. ఇక 10 రోజులుగా ఇలా ఉన్నారు అంటూ ఇక్కడ మనకి ఇంకా టన్నెల్లో చిక్కుకున్నటువంటి కూలీలు కనిపించారు ఇప్పుడు అంటూ స్వరంగంలో చిక్కుకుపోయినటువంటి తొలి వీడియోను విడుదల చేశారు. అందరూ కూడా క్షేమంగానే ఉన్నారు అక్కడ అంటూ ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులందరితో కూడా కార్మికులంతా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కొనసాగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వారందరినీ కూడా త్వరగా బయటకు తీసుకొచ్చే సూచనలు అక్కడ జరుగుతున్నాయి, ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అంటూ కూడా మనకి సొరంగంలో ఉన్నటువంటి కొంతమంది కార్మికులను బయటకు తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారు అంటూ అధికారులు అందరి గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇక మరొక వార్త చూస్తే ఇక మంత్రి టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దొరల రాజ్యాన్ని భూస్థాపితం చేస్తాం, 9న ఇందిరమ్మ రాజ్యం అమలవుతుంది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. సో చూద్దాం దానికి సంబంధించి. ఖచ్చితంగా బీఆర్ఎస్ యాడ్స్ లోని మా పార్టీ ప్రతిష్టకు దెబ్బ తగులుతుంది అంటూ మరొకరు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అయితే రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, డిసెంబర్ 9న ఖచ్చితంగా మరి ఇందిరమ్మ రాజ్యం అమలవుతుంది, దొరల రాజ్యాన్ని భూస్థాపితం చేస్తామంటూ కూడా ఆయన చెప్తున్నారు.
నల్లమల పాలమూరు బిడ్డగా శపథం చేస్తున్నా నేను అంటూ కూడా ఇందిరమ్మ రాజ్యంలోని అనేక సాగునీటి ప్రాజెక్టులు కూడా ఇచ్చామంటూ ఓఆర్ఆర్ రోడ్డు రైల్వే మార్గాలు కూడా అప్పుడు వచ్చినవి కదా అంటూ చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏటా 70,000 కోట్ల రాబడి జరుగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. కేసీఆర్ చదువుకున్న బడి గాని చదువుకున్న కాలేజీ కూడా ఇందిరమ్మ రాజ్యంలో కట్టినవే కదా అంటూ దొరల పాలనలో బార్లు తప్ప మరేమీ లేవు అంటూ కూడా చెప్తున్నారు. కేసీఆర్ ఒకప్పుడు చదువుకుంది స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, అవన్నీ కూడా ఇందిరమ్మ రాజ్యంలో కట్టించినవే, ఇందిరమ్మ కట్టించినవే, ఆయన చదువుకున్నది తిరిగినది అన్ని. కానీ ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, మొత్తం కూడా బార్లు ఓపెన్ అవుతున్నాయి అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అంటూ చెప్తున్నారు. అలాగే ఇంకా చూద్దాం, పాలమూరు బిడ్డలకు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. 70 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి అంటూ చెప్తున్నారు. వనపర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట ప్రచార సభల్లోని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇంకా అనేక వ్యాఖ్యలు చేశారు ప్రజలను ఉద్దేశించి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇక మరొక వార్త చూద్దాం. ఇంకా 80+ ఇంటి వద్ద ఓటు అంటూ హోమ్ ఓటింగ్ కొనసాగిస్తున్నారు. అంటే అస్సలు నడవలేని వికలాంగులు ఎవరైతే ఉంటారో, 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అధికారులందరూ కూడా ఓటర్కి సంబంధించినటువంటి పొలిట్ బ్యూరో అవన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా బ్యాలెట్ బాక్సులు అవన్నీ కూడా తీసుకొని అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో పకడ్బందీ చర్యలతోటి ఫుల్ స్క్వాడ్ తోటి ఆ ఇంటికే వచ్చేసి అసలు నడవలేని వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం హోమ్ ఓటింగ్ కూడా కొనసాగిస్తున్నారు. దానిని ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇక హైదరాబాద్ వనసలిపురంలోని ప్రకాష్ నగర్ లో కాలనీలోని ఇంటి వద్ద ఓటు వేపిస్తున్నటువంటి 90 ఏళ్ల రాటకుండ తూలకమ్మ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజ్ లో ఇచ్చారు, గమనించవచ్చు. మొత్తంగా అయితే ఇంకా ఇంటి వద్దే 80 ఏళ్లు దాటిన వాళ్ళు కానీ అసలు నడవలేని వికలాంగులు కానీ ఇంటి వద్దే ఉండి ఓటేసే ఫెసిలిటీని కూడా ప్రతి పార్టీ కూడా కల్పిస్తూ ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక సోనియా రాహుల్ పై ఈడీ గురి పెట్టింది. 751 కోట్ల ఆస్తులు అటాచ్ చేస్తున్నారు అనేది కూడా ఇచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులోని కొరడ పలు నగరాల్లోని స్థిరాస్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. దాతల వాటాదారులను కాంగ్రెస్ ఆఫీసు బేరర్లు మోసగించారని కూడా ఈడీ అలాగే ఆరోపణ చేసింది. ఈ కేసులో ఎవరు ఫిర్యాదు చేయలేదు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ చర్యలు చేస్తున్నారంటూ అభిషేక్ సింఘ్వి కూడా వెల్లడించారు. అలాగే చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంటిని కూడా కార్యాలయంలో కూడా ఈడీ అలాగే ఐటీ దాడులు నిర్వహించారు. హైదరాబాద్ తో పాటుగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 8 కోట్ల రూపాయల మళ్లింపుపై ఆరా తీశారు. చీకటి మిత్రుడు కోసం ఈడీ ఐటీలను ఉసిగొల్పిన మోదీ అలాగే మండిపడినటువంటి రేవంత్ రెడ్డి చీకటి మిత్రుల కోసం ఇవన్నీ కూడా చేస్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో మనకి ఇంకా ఈరోజు ఎక్కడ మనకి మొత్తంగా చూస్తే మాత్రం ఇంకా ఏ పేపర్లో చూసినా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ న్యూస్లో ఇచ్చారు. అలాగే మనకి ఇంకా ఈనాడు దినపత్రిక చూద్దాం. ఇంకా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వెలుగులో ఆంధ్రజ్యోతిలో అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇచ్చారు. ఇంకా ఈనాడులో చూద్దాం. ఈనాడులో చూస్తే మనకి ఫస్ట్ ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే అందరూ క్షేమమే అంటూ ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే అధికారులతోటి మాట్లాడుతున్నటువంటి ఉత్తరాఖండ్ లోని సిల్క్వారా సొరంగంలో చిక్కుకున్నటువంటి కార్మికులు గొట్టం ద్వారా సొరంగంలోకి పంపిన ఎండోస్కోపిక్ కెమెరాతో తీసినటువంటి చిత్రాలను మనకి ఇక్కడ కొన్నిటిని ప్రచురపరిచారు. వాటిని గమనించవచ్చు. అలాగే వారి కుటుంబ సభ్యులందరితో కూడా అక్కడ ఎంతమంది కార్మికులు ఉన్నారు వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు ప్రస్తుతానికి. ఇక వాళ్ళందరి కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. త్వరలోనే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ప్రాణాలతోటి బయటకు తీసే ప్రాణాపాయం తప్పించే పరిస్థితి ఆ విధంగా చర్యలు కొనసాగుతున్నాయంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న వారి వీడియోలు కూడా విడుదల చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరితో కూడా కార్మికులందరూ మాట్లాడారు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక కాంగ్రెస్ కు వచ్చేవి 20 లోపు స్థానాలే అంటూ కూడా ఆ పార్టీ హయాంలో రాష్ట్రసత్వం బారస పాలనలోని మానవీయం కనిపిస్తుంది అంటూ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఇక రైతులను బొట్టును పెట్టుకున్న భారత ప్రభుత్వం అంటూ ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే ఈ రోజు మనకి ప్రతి పేపర్ లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా 3 పార్టీలు కూడా టఫ్ ఫైట్ ను కొనసాగిస్తూ ఉన్నాయి. ఇంకా అన్ని పార్టీలు కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇక ప్రతి పార్టీ కూడా ఎక్కడ తగ్గకుండా ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి ప్రచార సభల్లోని దూసుకు వెళ్తున్నాయి. ఒక పార్టీని ఉద్దేశించి మరో పార్టీ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రతి చోట కూడా మనం గమనించవచ్చు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.